ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం మనం చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం. నీ దేవుడైన యెహోవాను మాటను శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకోవాలను. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఈ యొక్క అధ్యాయంలో చూసినట్లయితే మనం చెప్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా ఒక మాట శ్రద్ధగా విని, దేవుని యొక్క మాటని శ్రద్ధగా వినాలి స్టార్టింగ్. రెండవది ఏంటంటే, నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకోవాలను. దేవుడు మన జీవితంలో ఆశీర్వాదాలను కుమ్మించాలంటే, మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలంటే దేవుని మాట చాలా ప్రాముఖ్యం. మొదటగా దేవుని మాట చాలా శ్రద్ధగా వినటం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే దేవుని మాట శ్రద్ధగా విని ఆయన స్వరమును నువ్వు కనుక మరి విన్నట్లయితే తప్పకుండా దేవుని ఆశీర్వాదాలు నీ జీవితంలో కుమ్మించబడతాయి. ఈ యొక్క ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, దేవుని మాటని జ్ఞాపకం వినాలి, శ్రద్ధగా వినాలి. అందుకని నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించాడు. భూమి మీద ఉన్నటువంటి సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తానని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. సో మనం చాలాసార్లు మన జీవితంలో దేవునికి ఎంత విధేయతగా మనం ఉన్నామో దాన్ని బట్టిగా మనం అడగచ్చు. మనకి దేవుడు ఏమిస్తున్నాడో, ఏ ఆశీర్వాదం ఇస్తున్నాడో అని దేవుడిని అడగచ్చు. అంటే దేవుని యొక్క స్వరం వింటూ దేవుని ఆజ్ఞలు పాటిస్తూ అలా మనం దేవునికి విధేయతగా ఉన్నట్లయితే తప్పకుండా దేవుని అడగచ్చు. మనం దేవా నా యొక్క ఆశీర్వాదం ఎక్కడా అని దేవుడిని అడగవచ్చు. అది దేవుని మాట వినకుండా, శ్రద్ధగా ఆలకించకుండా, దేవుని ఆజ్ఞలు నెరవేర్చకుండా ఉన్నట్లయితే అడగడానికి మనకి అవకాశం లేదు. అందుకని మనము దేవుని మాట శ్రద్ధగా వినాలి. ద్వితీయోపదేశ 28వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే మన దేవుని మాటను శ్రద్ధగా వినాలి, ఆయన ఆజ్ఞలు మనము పాటించడం చాలా ప్రాముఖ్యమైనది. చూద్దాం మరొకసారి మనము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 32వ వచనం మనం చూద్దాం. కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములు అనుసరించి వారు ధన్యులు అని చెప్తున్నాడు. ఇక్కడ దేవుని వాక్యం ఏం తెలియజేస్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నా పిల్లలారా, దేవుడు తన పిల్లల్ని పిలుస్తున్నాడు. ఏమనంటే ఆలకించుడి, నా మాట మీరు ఆలకించమని చెప్తున్నాడు దేవుడు. ఆయన మాట శ్రద్ధగా ఆలకించమని దేవుడు చెప్తున్నాడు. మనం వినటానికి చాలా ప్రాముఖ్యం. మొదటిగా మన జీవితంలో మనము దేవుని మాట వినడానికి ఎప్పుడు కూడా శ్రద్ధగా మనము ఆలకించడం చాలా ప్రాముఖ్యం. ఆ తర్వాత మనము ఆలకించడం మాత్రం కాదు, కానీ నా మార్గంలో అనుసరించి వారు ధన్యులు అంటాడు. ఆయన మార్గంలో ప్రకారం మనం నడుచుకున్నట్లయితే తప్పకుండా అది మన జీవితంలో ఆశీర్వాదం కురిమిస్తుందని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అదేవిధంగా మనం చూద్దాం ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, కావున నేడు నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుంటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినేడలా మీలో బీదలు ఉండాలని చెప్తున్నాడు. దేవుడి యొక్క వాక్యం మనం చెప్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, కావున నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటలు జాగ్రత్తగా వినేడలా. దేవుని మాటను శ్రద్ధగా వినుటంది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మన దేవుని వాక్యం విన్నట్లయితే అది మరి మంచి మార్గంలో నడిపిస్తుంది, సరైన మార్గంలో దేవుని వాక్యము నడిపిస్తుంది. ఎప్పుడు కూడా మన జీవితం ఎప్పుడూ ఆటుపోట్లు ఉండవు, కానీ మన జీవితంలో అన్నీ శ్రద్ధగా దేవుని మాట ప్రకారం మన జీవితం నడుస్తుందని చెప్పి దేవుని వాక్యము తెలియజేస్తుంది. అది మీరు ఒకసారి నోవాహు గురించి ఆలోచించినట్లయితే, దేవుడు నోవాహు చెప్పాడు ఓడని కట్టుకొని చెప్పినప్పుడు ఆయనకి ఏ సూచనలు కూడా దేవుడు మనకి ఇవ్వలేదు ఆయనకి. కానీ చెప్పాడు ఏంటంటే, వర్షం రాబోతుంది కాబట్టి నీ కుటుంబాన్ని నువ్వు సరి చేసుకోమని, అదేవిధంగా నీకు ఓడ కట్టుకోమని దేవుడు చెప్పినప్పుడు ఆ మాటకు ఆయనకి ఎటువంటి సూచనలు చూపించలేదు, కానీ దేవుని మాట విన్నాడు ఆయన. అంటే శ్రద్ధగా దేవుని మాట విన్నాడు. మొదటగా మన జీవితంలో చూసుకోవాల్సింది ఏంటంటే, మనము దేవుని మాటను మనము శ్రద్ధగా వినాలి. అందుకే అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, దేవుని మాటని చాలా శ్రద్ధగా దేవుని మాటని వినటానికి చాలా మన జీవితంలో మనం ప్రతిరోజు మనం పెంపొందించుకోవాల్సింది ఏంటంటే, మనం దేవుని మాటను శ్రద్ధగా వినడానికి, దేవుడు ఏం చెప్తున్నాడో ఆ దేవుని మీద అనుకొని దేవుని స్వరం వినడానికి. అంత మాత్రం కాదు, కానీ దేవుడు ఏదైతే మనతో మాట్లాడారో ఆ మాటలు అందుకే చెప్తున్నాడు. కావున నా పిల్లలారా, అంటే ఆయన వేరే వాళ్ళకి చెప్పట్లేదు, కానీ తన పిల్లలకి చెప్తున్నాడు. దగ్గర ఉన్నటువంటి తన పిల్లలకి ఒక తండ్రి ఒక తల్లి ఏ విధంగా అయితే తన పిల్లలకి చెప్తారో అలాగే దేవుడు చెప్తున్నాడు. నా పిల్లలారా
నా మాట ఆలకించుడి, నా మార్గం అనుసరించి వారు ధన్యులు అంటున్నారు. ఆయన మార్గాన్ని అనుసరించి వారు ధన్యులు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మన జీవితంలో దేవుని మాటకి విధేయత చూపించాలి మొదటిగా. రెండవదిగా దేవుని ఆజ్ఞను మనం పాటించడం చాలా ప్రాముఖ్యం. ఈ కీర్తన 28వ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలను దేవుడు మనకి చూపిస్తున్నాడు. అందుకని ఇందులో కూడా చూసినట్లయితే కావలి నేడు నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడని యెహోవా మాటను జాగ్రత్తగా విన్నాడు. జాగ్రత్తగా దేవుని మాట వినాలి. జాగ్రత్తగా వినటం అది చాలా ప్రాముఖ్యం. అందుకే మన జీవితంలో మనం ఈ క్రిస్టియన్ లైఫ్లో ప్రతిరోజు మనం ఏం నేర్చుకోవాలంటే మనం దేవుని మాట వినడానికి మనం నేర్చుకోవాలి. దేవుడి మాట, దేవుడు ఏం మాట్లాడుతాడు మనతోని వినడానికి నేర్చుకోవాలి. తర్వాత దేవుడు మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ మనం పాటించింది చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైతే మనం అలా పాటిస్తామో తప్పకుండా దేవుని కార్యాలు మన జీవితంలో పొందుకోవడానికి అవకాశం దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అందుకే మన జీవితంలో మన ఆశీర్వాదాలు, మన జీవితంలో గొప్ప కార్యాలు జరగాలంటే మనం దేవుని మాట శ్రద్ధగా వినాలి. దేవుని ఆజ్ఞను పాటించింది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడి ఈ దినం మరొకసారి దేవుడు మనతో మాట్లాడి తప్పకుండా దేవుని యొక్క స్వరం వింటూ ఆజ్ఞను పాటిస్తూ వెళ్ళడానికి దేవుడు మనకి కృపద ఇచ్చినగా కానీ మనం నమ్ముదాం, ప్రార్థన చేద్దాం, ప్రేయర్ చేసుకుందాం. మహోన్నతుడా మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. దేవా ఇప్పటివరకు ప్రభా మాతో ఉన్నందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ స్వరం విని ప్రభా మీ ఆజ్ఞలు పాటించినట్లయితే ప్రభా తప్పకుండా మమ్మల్ని ప్రభా తండ్రి మమ్మల్ని ఎప్పుడు కూడా ప్రభా బీదలుగా ఉంచో కానీ మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో మమ్మల్ని ఉంచుతారని ప్రభా మీ వాక్యం జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. మమ్మల్ని తండ్రి హెచ్చుగా మమ్మల్ని నిర్మించే దేవుడి ప్రభా, మమ్మల్ని ఇంకా తండ్రి ఆశీర్వదించే దేవుడి ప్రభా, మరొకసారి మీ ఆశీర్వాదాలు, మీ కృపా కనికరము మెండుగా మా జీవితంలో కుర్మించబడిగా ప్రార్థిస్తూ మరొకసారి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామానికి మహిమ చెల్లిస్తూ ఘనతా ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.